నోటికొచ్చిన ఒక ఆరోపణ చేసి ఆ ఆరోపణని పదే పదే అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించడం అనేటటువంటిది మనకి ఆంధ్రాలో చాలా బలంగా కనబడుతుంది. అదే విధానాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నడిపించుకుంటూ వస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు వందే స్లీపర్లు తేబోతున్నారు కదా, దాని మీద ఒక కొత్త ఆరోపణ అంటే ఐఎన్డిఏ కూటమి తరపున ఒక ఎంపీ గారు చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే మోడీ గవర్నమెంటు వందే స్లీపర్లకు సంబంధించి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్కి 58,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రివైజ్ చేశారు, అంటే అందులో పెద్ద కుంభకోణం ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దానికి రైల్వే శాఖ వెంటనే వేగంగా లెక్కలతో సహా సమాధానం చెప్పింది. అబద్ధాలు ప్రచారం చేయొద్దు, తప్పుడు ప్రచారం చేయొద్దు. ఇదివరకు 200 ట్రైన్స్ అనుకున్నాం, ఒక్కొక్క ట్రైన్కి 16 కోచ్లు అనుకున్నాం, దాని ప్రకారం 3,200 కోట్లు. అదే సమయంలో ఇప్పుడు రివైజ్ చేసాం, అందులో 133 ట్రైన్సే, అయితే ఒక్కొక్క ట్రైన్కి 24 కోచ్లు, ఆ లెక్కన 3,192. ఓవరాల్గా చూస్తే ఇందులో ఎక్కడా కూడా మోసం లేదు, అనవసరమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దు అంటూ వేగంగా స్పందించి చెప్పాను.